మటన్ బిర్యానీ చేస్తున్నాను నేను ఇవాళ. మటన్ని బాగా ఫ్రెష్గా కడుక్కున్నాను, 2-3 సార్లు వాటర్తో కడుక్కున్నాను. తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాను, కొద్దిగా ధనియా పౌడర్, కారం, రుచికి సరిపడ్డ ఉప్పు. 1/2 కిలో మటన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను హోల్ గరం మసాలా తీసుకున్నాను ఫ్రెండ్స్. జాపత్రి, సాజీరా, దాల్చిన చెక్క, ఇలైచి, లవంగాలు అన్నీ యాడ్ చేసుకోవాలి. సగం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. పుదీనా ఆకు యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర. బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేటట్టుగా. బ్రౌన్ ఆనియన్ కోసం ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసిన ఇదే నూనె అందులో మటన్లోకి వేసుకోవాలి. మటన్ బిర్యానీకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకొనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. అదే నూనె మళ్ళీ బిర్యానీలోకి వేసుకోవాలి. నూనె వేడెక్కింది ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకుందాం వీటిని. పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్తో సహా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ అన్నీ ఇందులో వేసుకొని ఒక 2 గంటల పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1 గంటనైతే కంపల్సరీగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. కోసం మటన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది పొయ్యి మీద పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత దమ్ చేసుకుందాం. అన్నం ఎసరులోకి వాటర్ పెట్టుకున్నాను. అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనా ఆకులు, హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మరిగేటప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను. 1/2 కిలో మటన్కి 1/2 కేజీకి కొద్దిగా తక్కువ బియ్యం కడిగి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. బాస్మతి రైస్ని 1/2 అవర్ ముందే కడిగి పెట్టుకున్నాను, నానబెట్టుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకుందాం. కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ 70% ఉడికిన తర్వాత తీసుకోవాలి. వాటర్ని స్టెయిన్ చేసుకోవాలి. దమ్ చేసుకోవడానికి ఉడికించిన మటన్ని ఒక బొగాన్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. 70% ఉడికిన రైస్ని ఇప్పుడు దీనిపైన వేసి దమ్ చేసుకుందాం. 70% ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని వార్చుకుందాము. ఇప్పుడు ఈ అన్నంని ఇందులో వేసి దమ్ చేసుకోవాలి. మటన్ పైకి రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం. పుదీనా, బ్రౌన్ ఆనియన్, అన్నం ఉడికిన దాంట్లో నుండి తీసిన కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి. దమ్ బయటికి పోకుండా ఇది పెట్టుకున్నాను బరువుకి. పైన పెట్టి దమ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక పెంక పెట్టి దానిపైన ఒక 10 మినిట్స్ దమ్ చేసుకోవాలి. రెడీ అయింది ఫ్రెండ్స్ బిర్యానీ. టేస్టీ బిర్యానీ. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఎంత బాగా అయ్యిందో, సూపర్గా పొల్లు అయ్యింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయిందో బిర్యానీ. ముక్క కూడా చూడండి ఎంత బాగా విరిగిందో. వావ్.